మరణాత అనుదిన మన్నా అను ఆధ్యాత్మిక వర్తమానాల శీర్షికను విశ్వాస బైబిల్ మిషన్ వారు అందించుటకు ప్రభు ఎంతో కృప చూపిస్తున్నారు. అందును బట్టి ఆ త్రియేక దేవుని స్తుతిస్తూ రండి ఈ పూట ప్రభు పాదముల ఎదుట దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. జఫన్యా గ్రంథము 2వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. సాక్షాత్తు దేవాతి దేవుడే గ్రంథకర్త అయిన జఫన్యా ద్వారా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను గురించి మాట్లాడుతూ వారిని సిగ్గుమాలిన జనులారా అని పిలుస్తున్నారు. వీళ్ళకి ఎందుకు సిగ్గు వచ్చిందో మొదటి అధ్యాయంలో మనం చూస్తూ వారు దేవుణ్ణి మర్చిపోయిన విషయంలో, వాళ్ళు తమ ఇల్లు కట్టుకుంటూ దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళు బబులోను యొక్క చెరలోనికి వెళ్ళి అక్కడే వారు జీవిస్తూ అదే వారి జీవితం అనుకుంటూ తమ యాత్రకాలం అంతా కూడా సాగిస్తున్న ఆ సిగ్గుమాలిన ఆ జీవితాలను బట్టి దేవుడు తన ప్రజలను పిలుస్తూ సిగ్గుమాలిన ప్రజలారా అని సంబోధించాడు. అయితే ఇక్కడ తన ప్రజలకు ఒక విషయాన్ని చెప్పాలని ప్రభు ఆశపడుతున్నాడు. అదే విషయం మనతోనూ మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, పొట్టు గాలికి ఎగిరినట్లు సమయము గతించుచున్నది. సమయము గతించిపోతున్నది. ఎలాగా అంటే, పొట్టు ఆ గాలికి ఎగిరిపోయినట్లు సమయం కూడా గాలికి ఎగిరిపోతుంది, గడిచిపోతుంది. తెలియకుండా ఒక మాయను క్రియేట్ చేసి మనిషినికి సమయం అంట రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియకుండా చేస్తుంది. నిజంగా ఈ వాస్తవాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. ఏమిటి ఆ వాస్తవం అని అంటే, బైబిల్ చెబుతున్న ఆ వాస్తవం సమయము చాలా విలువైనదని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో భక్తుడైన పౌలు గారు కూడా ఎఫెసు సంఘానికి రాస్తూ అంటున్నాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. చూడండి, ఇక్కడ అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండాలని ఏ విషయంలో అని అంటే ప్రియులారా, సమయము విషయంలో అని తెలియజేస్తున్నాడు. ఒక పక్కేమో పొట్టు వలె సమయం గతించిపోతుంది అంటున్నాడు, మరొక పక్కేమో ఇదిగో సమయము గతించిపోతున్నది, అజ్ఞానులకు తెలియట్లేదు కానీ అది ఒక సమయము చెడ్డవి గనక అజ్ఞాని వలె కాక జ్ఞాని వలె ఉండమని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. మరి సమయం గతించిపోకుండా ప్రస్తుతం మనం ఏం చేయాలి? మనము ఈ ప్రస్తుత కరోనా పాండమిక్ సమయంలో 3 ప్రత్యేకమైన పనులు మనం చేయవలసిన వారమై ఉన్నాం. ఏంటి ఆ పనులు? నంబర్ 1, టైమ్ టు సీ ద గాడ్, దేవుణ్ణి వెతికే సమయము, చూసే సమయము. నంబర్ 2, టైమ్ టు వర్క్ ఆఫ్ గాడ్, లేదా టైమ్ టు వర్క్ ఆఫ్ గాడ్, దేవుని క్రియలను చేయవలసిన సమయము. 3వది, టైమ్ టు వర్క్ విత్ గాడ్, సమయము ఇప్పుడు దేవుడితో నడుస్తూ పనిచేయవలసిన సమయము. చదువుకుందాం రండి. మొట్టమొదటి మనం చూసిన వారమైతే హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాను. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయన కోత మీరు కోయుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకన్నడూ దున్నని బీడు మోములను దిన్నుడి. ఇప్పుడు దేవుణ్ణి మనం వెతకాలి. ఈ కరోనా సమయంలో ఒక మాట నేను ఇలా చెబుతున్నానని ఏమనుకోమాకండి. ఎంతోమంది దైవ సేవకులు ప్రభునందు నిద్రించారు. ఈ కరోనా తరువాత ఎన్నో పరిచర్యలు అతలోకుతమైపోతున్న సమయంలో మనం వెతికి ఎక్కడెక్కడ సువార్త లేదో, ఎక్కడెక్కడ దైవ సేవకులు లేడో, ఎక్కడెక్కడ దేవుడి పని అవసరమో అక్కడక్కడ మనము కూడా దేవునిని వెతకడం ద్వారా దేవుడి పనిని మనం చేయాలి.
దేవుని వెతకడం ద్వారా గొప్ప బీడు భూములను దున్నే అనుభవంలోనికి మనం నడవాలి. మరెన్నడూ దున్నని బీడు భూములను నేను మీకు ఇస్తాను అని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. కనుక మనము ఈరోజు చేయవలసింది ఏంటయ్యా అంటే టైం టు సీ ద గాడ్. ఎందుకు దేవుణ్ణి మనం చూడాలి? దానికి కారణం చెబుతున్నాడు. 7వ అధ్యాయము 13వ వచనం, హోషేయ గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం. వారికి శ్రమ కలుగును, వారు నన్ను విసర్జించి తప్పిపోయున్నారు. వారికి నాశనము కలుగును, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. వారికి క్షయము సంభవించును, నేను వారిని విమోచింపగోరి ఉన్నాను. వారు నా మీద అబద్ధములు చెప్పుదురు. ఎవరు వీరు? సంఘబిడ్డలు. ఎవరు వీరు? దేవుడు అంటే తెలిసి ప్రస్తుత కరోనా పరిస్థితులను బట్టి దేవుడు నన్నేమీ చేయట్లేదని సంఘములో అతలాకృతమై సంఘములో నిర్లక్ష్యపరిచిన సంఘబిడ్డల గురించి దేవుడు మాట్లాడుతున్నారు. వారు ఏం చేశారంట? వారు దేవుళ్ళలో ఇచ్చి తప్పిపోయారంట. వారు నాశనానికి దగ్గరయ్యారంట. వారిలో క్షేమాన్ని పోగొట్టుకొని వారి విమోచన కొరకు ఎదురు చూస్తున్నారంట. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడెక్కడ పరిచర్య ఉన్నదో దేవుడి దగ్గర వెతికి అడిగి తెలుసుకొని ఆ ప్రాంతాలకి వెళ్ళి నశించిపోతున్న జనులను మనం రక్షించవలసిన వారమై ఉన్నాం. ఎందుకు? కీర్తనా గ్రంథము 50వ కీర్తనలో 16-17 వచనాల్లో ఇలా రాస్తూ అంటున్నాడు, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడములను విసర్జించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వంచినేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను వెనుకకు త్రోసి ఉన్నావు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీపించదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. కీడు చేయవల్ల నీవు నోరు తెరిచి ఉన్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరు మీద కొండము చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులను నీవు చేసినను నేను మౌనియుంటిని. అయితే నీ కనులు ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదును. దేవుడంట ప్రస్తుతం మనం వెళ్ళి సువార్త ప్రకటించకపోతే, దేవుని దగ్గరికి వెళ్ళకపోతే సంఘము ఎలాగ నాశనం అయిపోతుందో, భక్తి కలిగిన వారు భక్తిహీనతలోనికి ఎలా వెళ్ళిపోతారో చాలా వివరంగా దేవుడి వాక్యం తెలియజేస్తూ, ఇవన్నీ చేసినా దేవుడు నన్ను ఏమీ అంటలేదు కదా అని చెప్పంట ఇంకా పాపం చేయడం బట్టి వారిలో భక్తి కాస్త సన్నగిల్లి దేవునికి దూరం అవడం బట్టి రేపు దేవుని చేతిలోనే వారికి ఉగ్రత అనేది వారు పొందుకుంటారని, ప్రస్తుతము ఈ కరోనా పాండమిక్ సమయంలో నువ్వు ఒక విశ్వాసమైనా, ఒక సేవకుడువైనా, ఒక భక్తిపరుడువైనా, దేవుని పిలుపు కొరకు ఎదురు చూస్తున్న వాడువైనా ఈరోజు దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నా సహోదరి సహోదరుడా, ఇంకెన్నాళ్ళు దేవుడు పిలుస్తాడని, ఇంకెన్నాళ్ళు దేవుని కొరకని కూర్చుంటావు? లే, ఇదే నీకు తగిన సమయము. సమయం గతించిపోతున్న సంగతి నీకు పొట్టువలే ఎగిరిపోతున్న సమయం నీకు గ్రహించక దేవుడిని చూడు, దేవుని యొక్క సేవ వైపు చూడు, దేవుని ప్రజల వైపు చూడు. ఈరోజు మనము దేవుణ్ణి చూసే సమయమై ఉన్నది, దేవుని వెతికే సమయమై ఉన్నది. దేవుని కొరకు ఆరాటపడి ఆయనను మనం వెతకవలసిన వారమై ఉన్నాం. కనుక మొట్టమొదటిగా ఈ యొక్క హోషేయ గ్రంథములో దేవంటున్నాడు అంటే ప్రియులారా, దేవుని వెతికే సమయము అంటున్నాడు. రెండవది ప్రియులారా, దేవునితో పనిచేసే సమయము. హోషేయ గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చును, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచారం చేయుచున్నారు గనక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వలన పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. ప్రజలు దేవుని యొక్క క్రియలను విడిచిపెట్టి వ్యభిచార సంబంధము అనే ఒక పాపంలో వారు పడ్డారు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి అని మనం చూస్తే, ఈరోజు మనము దేవుని కొరకు పని చేయవలసిన సమయము. దేవుడి పని ఎక్కడుంది? వ్యభిచారంలో ఉన్నవారు ఎక్కడున్నారు? పాపంలో ఉన్నవారు ఎక్కడున్నారు? దేవునికి విరోధముగా ఎవరెవరు పనులు చేస్తున్నారు అని మనం వెతికి ఆ బాధ్యతను మనం తీసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు మనము నశించిపోయిన వారమే, దేవుడి యొక్క క్రియలను మనము విడిచిపెట్టిన వారమే. కానీ ప్రస్తుతము దేవుడు మనల్ని పట్టి ఆయన సేవకు పిలిచాడు. చూడండి, 119వ కీర్తన 126వ వచనాన్ని చదువుతున్నాను. 126వ వచనము, జనులు నీ ధర్మశాస్త్రమును
నిరర్ధకము చేసి ఉన్నారు. యెహోవా తన క్రియలను జరిగించుటకు ఇదే సమయం. యెహోవా తన క్రియలను జరిగించడానికి ఇది సమయం. దేవుడు తన పని చేయాలనుకుంటున్నాడు, కానీ పని చేయడానికి పని చేసేవారు కావాలి. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? టైం టు వర్క్ విత్ గాడ్. దేవునితో పని చేద్దాము, దేవుని కొరకు పని చేద్దాము, దేవునితో పని చేద్దాము. ఇట్స్ టైమ్ టు వర్క్ విత్ గాడ్. దేవునితో పని చేయడానికి సమయమై ఉన్నది. కాబట్టి రెండవది ప్రియులారా, టైం టు వర్క్ విత్ గాడ్ అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మూడవది మనం చూసిన వారమైతే ప్రియులారా, మూడవది టైం టు వాక్ విత్ గాడ్. దేవునితో నడిచే సమయము. ఎందుకని చదువుతున్నాను ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం కానించి 15వ వచనం వరకు చదువుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11 నుంచి 15 లేదా 14. మరియు నీవు కాలము నెరిగి నిద్ర మేల్కొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము. అల్లరితో కూడిన ఆటపాటలను మత్తైనను లేక, కామ విలాసమైనను పోకిరి చేష్టలైనను లేక, కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచున్నట్లు మర్యాదగా నడుచుకుందుము. మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తు ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయంలో ఆలోచన చేసుకొనిడి అంటున్నాడు. కాబట్టి అంధకార సమయములను విసర్జించుటకు ఇది సమయం అన్నది. దేవుడితో నడవడానికి పగలు సమీపించినదనే విషయాన్ని మనం ఎరగవలసిన వారమే ఉన్నాం. అందుకనే హోషేయ గ్రంథంలో చక్కని మాట రాస్తూ అంటున్నాడు. 7వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. తన క్రియలను చేత వారు చిక్కుపడి ఉన్నారు, అవి నా సముఖముననే జరిగెను. మన చెడుతనము ఆయన జ్ఞాపకం చేసుకున్నాడని తమలో తాము అనుకుందురు. ఎప్పుడైతే దేవునితో కలిసి పనిచేస్తామో, దేవుని సువార్తను ప్రకటిస్తామో, వాళ్ళు తమ తప్పులు తెలుసుకొని అయ్యో మేము దేవునితో నడవాలి, పాపంతో నడుస్తున్నామని చెప్పంట తమ అంధకార క్రియలను విడిచిపెడతారు. కనుక ఇట్స్ టైమ్ టు వాక్ విత్ గాడ్. దేవునితో నడిచే సమయం ఇది. ఇక చివరిగా మొట్టమొదటి మనం చూసిన వారమైతే టైం ఫర్ సాల్వేషన్. ఇది దేనికి సమయం అంటే రక్షణకు సమయమై ఉన్నది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనములో అనుకూల సమయము నీ మొర ఆలకించుకుని రక్షణ దినము నిన్ను ఆదుకుంటుని అన్నాడు. కాబట్టి ప్రార్థన చేసి ఆయన రక్షణలోనికి పాలు పొందడానికి ఇది సమయము. ఇంకా సమయం ఉన్నదని చెప్పి ఇంతవరకు రక్షణను దూరపెట్టావు, ఇప్పుడు సమయం లేదని గుర్తెరిగి రక్షణకు సిద్ధపడు. ప్రభు వారి కలువరి శిలువ ద్వారా నిన్ను రక్షించుకొని ఆయన కలువరి నాదుని యొక్క కృపచేత మనలను మన కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, వందనాలు. విన్న వాక్యం ప్రకారం జీవించే భాగ్యమును, నడిచే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. మరణాత.